కాదు, ఇది పెయిన్ఫుల్ స్ట్రగుల్ అండ్ ఫియర్లెస్ స్టోరీ. కొన్ని టీమ్స్ పీక్ లో ఉంటాయి, కొన్ని టీమ్స్ డౌన్ లోనూ ఉంటాయి, కానీ ఎస్ఆర్హెచ్ రెండింటిని చూసింది. 2016 కప్ తర్వాత ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. తర్వాత ప్లే ఆఫ్స్ వరకు వచ్చిన టీం స్టడీగా ఉండేది కాదు. ఒక టైంలో ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ టీం, లో స్కోర్స్ డిఫెండ్ చేసే టీం, సైలెంట్ గా గెలిచే టీం. తర్వాత మెల్లగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. యువరాజ్ రిటైర్ అయ్యాడు, వార్నర్ వెళ్లిపోయాడు, రషీద్ ని వదిలేసుకున్నారు, విలియమ్సన్ ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. లో స్కోర్స్ తో, లో ఎక్స్పెక్టేషన్స్ తో మెల్లగా నడిచింది. ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని సొంత ఫ్యాన్సీ ఆశలు వదిలేసుకున్నారు. అప్పుడే వచ్చారు కాటేరమ్మ కొడుకులు. ఎస్ఆర్హెచ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. లాస్ట్ 2 సీజన్స్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ డిస్ట్రాక్షన్. 200 రన్స్ వాళ్ళకి నార్మల్, 220 రన్స్ వాళ్ళకి కామన్, 250 రన్స్ వాళ్ళ రియాలిటీ. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ టోటల్ లిస్ట్ లో ఎస్ఆర్హెచ్ పేరు మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. 260+ స్కోర్, బ్యాక్ టు బ్యాక్ డామినేషన్. బౌలింగ్ టీమ్స్ కి ఒక మెసేజ్: మీరు డిఫెండ్ చేయండి, మేము డెస్ట్రాయ్ చేస్తాం. ఫస్ట్ బాల్ నుండే అటాక్, నో ఫియర్, నో స్లో గేమ్, డెస్ట్రాయ్ చేయడమే టార్గెట్. యంగ్ ప్లేయర్స్, ఎక్స్ప్లోజివ్ హిట్టర్స్, అగ్రెషన్ ఫుల్, అపోజిషన్ కి ప్రెషర్. ఫైనల్ ఓవర్ లో కాదు, ఫస్ట్ ఓవర్ నుండే ఉండేది. ఎస్ఆర్హెచ్ అంటే ఇప్పుడు జస్ట్ టీమ్ కాదు, రన్ మిషన్. అభిషేక్ ఫియర్లెస్, హెడ్ హిట్టింగ్, కెల్సన్ డిస్ట్రాక్షన్, కమెన్స్ కెప్టెన్షిప్. కాటేరమ్మ కొడుకుల స్కోర్ బోర్డ్ కి లిమిట్స్ లేవు. ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ మ్యాచెస్ గెలుస్తాయి, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం మ్యాచ్ ని వన్ సైడ్ చేసి అపోనెంట్ ని డెస్ట్రాయ్ కాదు, డామినేట్ చేసి మరి గెలుస్తుంది.